గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపు ప్రణయ్. ఫైనల్గా అయితే ట్రిప్కి వచ్చామన్నమాట. మా ఫ్యామిలీ కజిన్స్తో కలిసేసి 2 కార్స్లో వచ్చామన్నమాట. ఎప్పటి నుంచో ఉన్న ప్లాన్ అనమాట ఇది. సో ఫైనల్గా అయితే మాకు ఈరోజు కుదిరింది. సో మేము ముగ్గురం ఒక కార్లో అండ్ మిగతా కజిన్స్ వేరే కార్లో వెనక వస్తున్నారు. సో మేము ఎక్కడికి వచ్చామంటే మీకు ఆల్రెడీ తమిళ్లో కనిపించే ఉంటుంది కదా, పాకాల చెరువు అనమాట. పాకాల బయోడైవర్సిటీ లేక్ ఇది. సో ఇది మన నర్సంపేట దగ్గర ఉంది, నియర్ వరంగల్. సో మేమైతే ఫైనల్గా రీచ్ అయిపోయి కార్ పార్క్ చేసుకొని కొన్ని వీడియోస్ క్లిప్స్ తీసుకున్నాము. సో ఎంటర్ అయితే అయిపోయామన్నమాట లోపలికి. ఇక్కడ పర్ హెడ్ టికెట్ కూడా రీజనబులే, 60 రూపీస్ ఉందన్నమాట. సో మేము 4 o'clock ఆ టైంలో వచ్చాము. ఇది ఏంటంటే మంచి బోటింగ్కి సెట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఫ్యామిలీ అండ్ కజిన్స్ తోటి అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చి పిల్లల్ని తీసుకొని రావచ్చు. అండ్ చాలా ప్లెజెంట్ వెదర్, చెట్లు, చాలా పీస్గా మంచిగా అనిపించింది. సో మేమైతే మంచిగా ఫుడ్ కూడా క్యారీ చేసుకొని అయితే వచ్చాము. లంచ్ టైంలో తినాల్సిన ఫుడ్ ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయిందని చెప్పేసి మేము ఇక్కడే స్టార్ట్ చేసామన్నమాట. సో చూడండి వ్యూ పాయింట్ ఎంత బాగా అనిపించిందో మాకైతే. సో మంకీస్ కూడా చాలా బాగా అనిపించాయి అన్నమాట. ఫైనల్గా అయితే లంచ్ టైము. సో లంచ్ మేము ప్యాక్ చేసుకొని వచ్చామన్నమాట. బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ మంచిగా చెట్ల కింద కూర్చొని తిన్నామన్నమాట. కానీ కోతులు కూడా మా ప్లేట్ అయితే లాగేసుకుంది. చాలా బాధ అనిపించింది. ఫుడ్ అయితే మేము ఇంకా అడ్జస్ట్ చేసుకున్నాము. నా ప్లేటే లాక్కుంది. నేను వీడియోస్ తీస్తుంటే తన కోసం పెట్టానేమో అని చెప్పేసి లాగేసుకుంది అనమాట. సో ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చేసాం ఇక్కడ ప్లెజెంట్గా. ఫైనల్గా అయితే ఇక్కడ బోటింగ్ ఉండే అనమాట. చెప్పాను కదా, బోటింగ్ అండ్ ఆడుకోవడానికి మాత్రమే ఉంది. సో బోటింగ్కి మేము మనీ కట్టేసి వెయిట్ చేస్తున్నాము. మాకంటే ముందు ఒక ట్రిప్ వెళ్ళారనమాట. సో వాళ్ళు వచ్చే వరకు ఒక 15 minutes టైం పడుతుందని చెప్తే మేమైతే ఇక్కడ వెయిట్ చేసాము. అండ్ ఇంకొక సైడ్ ఇలా బ్రిడ్జ్ కింద నుంచి వాటర్ ఫ్లోటింగ్ ఉందన్నమాట. సో ఇదే అనమాట. ఇది కెనల్ టైపు ఉంది. సో చాలా బాగా అనిపించింది. సో మా కజిన్స్ ఫస్ట్ అయితే వెళ్ళారు. నేను భయపడ్డాను అందులో కొట్టుకొని వెళ్ళిపోతే అంతే ఇంకా అని చెప్పి. కానీ లోపల మాత్రం మంచిగా గరుకులుగా ఉందన్నమాట. సో మనకి బ్యాలెన్సింగ్ అయితే ఉంది, కానీ చిన్నపిల్లలు మాత్రం ఎంకరేజ్ చేయొద్దు ఇక్కడ. సో మేమైతే దిగేసి కొంచెం వీడియోస్, ఫొటోస్, రీల్స్ అన్నీ చేసుకున్నాము. మస్తు ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఇక్కడే మేము 1 hour పైనే టైం స్పెండ్ చేసామన్నమాట. చాలా బాగా అనిపించింది ఇక్కడ. సో కానీ కేర్ఫుల్గా కూడా ఉండాలి. వన్స్ కాలు స్లిప్ అయిందంటే ఇక మనము ఎటు ఫ్లో అవుతామో తెలీదు. ఫైనల్గా అయితే బోటింగ్ టైం వచ్చేసింది. ఇక మేము ఫాస్ట్గా అక్కడి నుంచి వచ్చేసామన్నమాట బోటింగ్ కోసం అని చెప్పేసి. సో ఇక్కడైతే మాకు మంచిగా ఎయిర్ బ్యాగ్స్ అవన్నీ ఇచ్చారనమాట. క్లిప్స్ పెట్టుకొని జాగ్రత్తగా ఎక్కాలి అని చెప్పేసి మాకు ఇన్స్ట్రక్షన్స్ కూడా చేశారు. ఇది బోటింగ్ స్టార్ట్ అయ్యి ఓన్లీ 3 months అయిందనమాట. సో అదే తను మాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో చక్కగా అందరూ వేసేసుకొని బోటింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట రైడ్. కానీ ఇక్కడ రైడ్ స్టార్ట్ అయిన తర్వాత కెమెరాస్ అలో చేయకూడదు అని చెప్పారు. కెమెరాస్ కనిపిస్తే వాళ్ళు వాటర్లో పడిపోతుందని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారనమాట. సో మేమైతే ఓన్లీ చేతులు బయట పెట్టకుండా అలా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాడు. సో మేము చాలా జాగ్రత్తగా కెమెరాస్ తోటి ఫొటోస్, వీడియోస్ తీసుకొని ఎక్స్పీరియన్స్ అయ్యాము. సో బోట్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా అనిపిస్తుంది కదా. లైఫ్లో ఎన్ని టెన్షన్స్, ప్రెషర్స్కి మనమైతే ఇట్లాంటి ఒక ట్రిప్స్కి వస్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇలా వాటర్లో పోతూ బోట్లో
ఎక్స్పీరియన్స్ అవ్వడం అంటే నాకైతే మొత్తం మైండ్లో ఉన్నాయి అన్ని టెన్షన్స్ ఒక హాఫ్ అన్ అవర్ అనమాట మాకు ఇది రైడ్. హాఫ్ అన్ అవర్ మొత్తం ఇలా వెళ్ళిపోయింది అనమాట జప్మని. సో మీరు కూడా బోట్ రైడింగ్కి ట్రై చేయండి, చాలా సూపర్ ఎక్స్పీరియన్స్. 1 by 1 అయితే కూర్చున్నాము, బోటింగ్ అయితే రైడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో చూడండి మా ఎక్స్పీరియన్స్, మేము ఎలా ఎంజాయ్ చేసాము ఈ బోట్లో అనేది. నాకైతే చెప్పలేకున్న హ్యాపీనెస్ అనమాట బోట్ రైడింగ్ అంటే. మేమైతే ఎంజాయ్ చేస్తూనే ఉన్నాము బోట్ ఎక్కినంతసేపు. అతను మమ్మల్ని ఫోకస్గా ఉన్నాడు అనమాట, చేతులు పెడతాము అని చెప్పేసి జాగ్రత్తగా చూశాడు. సో ఫైనల్గా అయితే ఇది మా ఎక్స్పీరియన్స్. బోట్లో కూర్చున్నంతసేపు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఆ వాటర్ ఫ్లోకి చాలా కామ్గా, ఆ వేవ్స్ సౌండ్కి మైండ్ అయితే చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా అనిపించింది అనమాట. సో ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి ఈ బర్డ్స్, ఇవైతే సైబీరియన్ బర్డ్స్ అంట. ఇవి సైబీరియా నుంచి వచ్చాయి, 3 months ఇక్కడే ఇండియాలో ఉంటాయంట. దాని తర్వాత బర్డ్స్ మైగ్రేషన్ లాగా వెళ్ళిపోతాయంట, 3 months తర్వాత మళ్ళీ సైబీరియాకి వెళ్ళిపోతాయంట. సో ఇక్కడైతే చాలా బాగా అనిపించింది ఇవి చూడంగానే, మంచిగా మూవీస్లో కనిపించేలాగానే అనిపించింది. సో మంచిగా ఫ్లై చేసుకుంటూ బర్డ్స్ మైగ్రేషన్ లాగా సూపర్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఇవైతే ఒకటేసారి ఇట్లా విండ్ రాగానే చూడండి ఎంత బాగా ఫ్లై అవుతూ వస్తున్నాయో, సూపర్ ఎక్స్పీరియన్స్ అసలు ఇదైతే. అన్నిటికంటే ఇది నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. చాలా మంచిగా ఎగురుకుంటూ వెళ్ళిపోయాయి అనమాట సైబీరియన్ అయితే అయిపోయింది అనమాట. సో ఫైనల్గా అయితే మేము దిగేసాము బోట్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీ ముందుకు వచ్చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దీపు ప్రణయ్. థ్యాంక్ యూ గాయస్, బాయ్. ఎంజాయ్ చేయండి మంచిగా నా ఛానల్.